హైదరాబాద్ అంబర్పేట్ గౌల్నాక మూసి పరివాహక ప్రాంతాల్లోని నివాసితులతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను పోతా, నాకేం గర్జు, ఆమె ఇల్లు గులబడితే నాకేమైంది, ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి పోను అట నడవది. ఒక ఇంటి మీదకి వస్తే కాదు, మన పంచాయతీలు ఉంటాయి, ఇంటి పక్క ఇళ్ళని ఉండయా, గా మాత్రం తాకట్లు ఉన్నాయా, కానీ ఉంటాయి. ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, లొల్లులు ఉంటాయి, అప్పుడప్పుడు కొట్టుకుని తిట్టుకుని ఉంటుంది. మూడు పిల్లల పంచాయతీలు ఉన్నాయా? ఉంటాయా? ఉండయా? లగ్గం కదా లెక్కున్నారు ఏంది? అందరు లగ్గం చేసుకున్నారు కదా. మీరు మీ భర్తలను తిట్టరా? అప్పుడప్పుడు ఎండ పెట్టరా? కాదన్నీ ఇంట్లో ఉండయా, గా మాత్రం తాకట్లు ఉన్నాయా, కానీ ఉంటాయి. ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, లొల్లులు ఉంటాయి, అప్పుడప్పుడు కొట్టుకుని తిట్టుకుని ఉంటుంది. మూడు పిల్లల పంచాయతీలు ఉన్నాయా? ఉంటాయా? లగ్గం కదా లెక్కున్నారు ఏంది? అందరు లగ్గం చేసుకున్నారు కదా. మీరు మీ భర్తలను తిట్టరా? అప్పుడప్పుడు ఎండ పెట్టరా? కాదన్నీ ఇంట్లోనే చూసుకోవాలి. బయట వస్తే ఒకటా మన మీదకి? ఇది కూడా గంతే. మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా, ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచాటం పెట్టండి, మొత్తం అందరూ వచ్చి తగ్గుకోండి. ఆ డ్రైవర్ని అడిగింది, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్న నీకు కొంటున్నదా, నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా, భార్య ఉన్నదా, నీ ఇంటి మీదకి ఎవరైనా బుల్డోజర్ చేస్తే నువ్వు ఊరుకుంటావా అని అడగండి. 40 ఏళ్ళకెళ్ళి 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం, రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సీలు కడుతున్నాం, ఏ లెక్కన గులగొడతామని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తాను, ఇల్లు గులగొడతామని చెప్పలే. అయినా నాకు తెలియక అడుగుతా, ఇయ్యాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమేస్తారు నీకు? మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు, 100 గజాలలో ఉండొచ్చు, దాన్ని గులగొట్టి పక్కన ఇల్లు గులగొట్టి హోటల్ కడతా, మాల్ కడతా, పెద్ద పార్కులు కడతా, ఎవరి కోసం? ఇక్కడ ఉన్న అన్ని బొమ్మల గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని నీకెళ్ళేదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నాను. నువ్వు చెప్పిన మాటలేండి? గవర్నమెంట్లకు రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు, రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు, పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు, అత్తలను చూసుకుంటా, కోడలను చూసుకుంటా, నల్ల బిల్లులు కడతా, కరెంటు బిల్లులు కడతా, మీరు కట్టే అక్కర్లే లేదు, సోనియా గాంధీ కడుతుంది, ఫ్రీ గ్యాస్ ఇస్తా, ఫ్రీ బస్సు పెడతా, ఇన్ని కథలు చెప్పిండు. ఇవాళ ఎప్పుడైనా చెప్పిన ఇల్లు గులగొడతా అంటే ఓట్లు పడుతున్నానా? నేను ఇంకొక మాట అడుగుతున్నా. ఇక మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేశ్ నేను అడ్డం వస్తా అని చెప్పాను నిలబడ్డాడు. మరి నేను ఒక్క మాట అడుగుతున్నా, మీరు గెలిపించిన ఎంపీ ఏడవేండు? మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేండు? ఎందుకు మాట్లాడతలేడు? మరి ఏం అసలు మా ఇద్దరు ఏమైనా బందుకున్నారేంటి? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బందుకున్నారా గరీబ్ గాలని లేపేమని? అందుకే నేను అడిగేది, మిమ్మల్ని అర్థం చేసుకోండి. ఎవరు గరీబులతో ఉంటారో అర్థం చేసుకోండి, ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడండి, ఎవరు నీయటందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దేవుని పేరు చెప్పి ఓట్లు వేయించుకుని రాదు, పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడే నాయకుడు తప్ప ఇలా దేవుని పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితే నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని. నేను ఇలా ఒక్క అంబర్పేట కాన్స్టిట్యున్సీలో దగ్గర 1500-1600 కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు. నేను వెంకటేశ్వర చెప్తున్నా, బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర 18,000-20,000 మంది పోతారని చెప్తుంది, కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. దగ్గర 40,000 మందిని, 40,000 కుటుంబాలను, అంటే దాదాపు 1,50,000-2 లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్టు. ఎవరు అడిగింది అసలు నేను మూసీ ప్రాజెక్టు చేయమని? గరీబులకు 2,500 ఇస్తాను, అది ఈమెను అడుగుతున్నారు. మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే, నువ్వు 2 చీరలు పెట్టి నేను కాదు ఎవడన్నా. రంజాన్ కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తుండే గరీబులకు, ఇప్పుడు అది కూడా దిక్కులేదు. క్రిస్మస్ కు కానుక వస్తుండే, అది దిక్కులేదు. సర్కార్ దవాఖాన కాంపుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే, అందులో అన్ని సౌలతులు ఉంటుండే, అది కూడా బంద్ అయింది. ఒకటి కాదు, బతుకమ్మ చీరలు వచ్చినాయని అడుగుతుంది. చీరలు ఇదివరకు మంచిగానే ఉన్నాయి, చీరలు బాగానే ఉన్నాయా? ఇప్పుడు చీరలేదు రైతులేదా? రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే 5 పోతాయంట, గంటలు అన్నవాడు. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, గరీబులకు పని చేయడానికి గద్దెలెక్కిస్తే గద్దెలెక్క అయ్యాల గరీబుల ఇల్లు కూడా కొడతా, నేను మిమ్మల్ని కథం చేస్తా, నిన్న రోడ్డు మీద వాడేస్తా అంటే
చూసుకుంటా ఊకునేందుకు మేము ఇవ్వాలని సిద్ధంగా లేను. మీతో పాటు భుజం కలిపి నేనే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి. మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు. ఆడబోతాడా అన్నా సెల్ఫీ అంటారు. అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టండి. గ్రూపులు కట్టి ఒక్కళ్ళింటి మీదకి వస్తే ఒక బటన్ వచ్చితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కండి. ఎక్కడో లెక్కడ, ఎందుకంటే ఎప్పుడు వస్తారో ఎరికే, నాకెరికే మీకెరికే. అందరూ పనికి పోయినప్పుడు ఇళ్లలో ఎవరు లేనప్పుడు పోలీసులను 500 మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు. వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి. నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నాను. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి. ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదేనది గంగా నది మీద ఒక ప్రాజెక్టు తీసుకున్నాడు. గంగాని శుద్ధి చేయాలనేది ప్రాజెక్టు తీసుకున్నాడు. 2400 కిలోమీటర్ల పొడవు ఆ ప్రాజెక్టు. 2400 కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగా అనే ప్రాజెక్టు తీసుకున్నాడు. దానికి మోడీ సర్కార్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 20,000 కోట్లు. 20,000 కోట్లు 2400 కిలోమీటర్లు. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్ప దొరికేనా, మూసి మొత్తం ప్రాజెక్టు 55 కిలోమీటర్లట. ఆడికెళ్ళి మంచిర్యాల కాడికెళ్ళి ఇక్కడ కింద నాగల్ దాకా ప్రతాప సింగారం దాకా 2400 కిలోమీటర్ల గంగకేమో 20,000 కోట్లట. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే 55 కిలోమీటర్ల మూసీకేమో 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందట. 1,50,000 కోట్లు. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలో ఆలోచన చేస్తాం. వీడు ఇంకెళ్ళి ఉర్రకుండా పోయి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసి నేను ఆలోచన చేసి 4,000 కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం. మీ అంబర్పేటలో కూడా 300 MLDల ప్లాంట్ పెట్టినాం ఒకటి. ఎందుకంటే మన ఇళ్లకి వెళ్ళి వచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసిలోకి ఇడిచి పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అయితే పిల్లలకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్ లో 100%, 1-2 కాదు 100% మురికి నీటిని శుద్ధి చేసేందుకు 4,000 కోట్లతో ప్రాజెక్టులు చాలు చేసినాం. దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. మీ అంబర్పేట ఎస్టీపీ కూడా 300 MLD ఎస్టీపీ పూర్తి చేసినాం. అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం. దాంతోపాటు ఇంకొక పని చేసినాం. మూసీ మీద మీ సవలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగా మునుగుతుండే. అందుకే ఏం చేసినాం, హై లెవెల్ బ్రిడ్జ్లు 15 బ్రిడ్జ్లు మంజూరు చేసినాం 545 కోట్లతో. అట్లా ప్రజల కోసం ఆలోచన చేసినాం. పేదవాళ్ళ కడుపు కట్టకుండా మా సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉన్న దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన నాయకత్వంలో చేసినాం. మొత్తం లెక్క తీపించినాం సార్. నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న